హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఏపీ కూటమిలో బీజేపీకి విలువ లేకుండా పోతుందా? వాళ్ళకి అది చాలనా లేక అంతకు మించి అవసరం లేదనా? పదవుల పంపకాల్లో టీడీపీ జనసేన సింహభాగం తీసుకుంటున్న కాషాయ పార్టీకి కనీస మాత్రాన కూడా కాకుండా ఏదో విధిలించినట్లు వేస్తున్నారన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? పదవుల పందేరంలో మూడు పార్టీల మధ్య అసలేం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ కమిటీ పదవుల పందేరం నడుస్తుంది. సో సహజంగానే అందులో ఎక్కువ శాతం టీడీపీ తీసుకుంది, అలాగే జనసేన కూడా పర్వాలేదు. కానీ బీజేపీకి వచ్చేసరికి అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. సో ఆ రెండు పార్టీలతో పోలిస్తే రాష్ట్రంలో మనకు బలం తక్కువ ఉంటే ఉండవచ్చు, కానీ మరీ ఇంత దిగదుడుపు వ్యవహారమా అని ఏపీ కాషాయ నేతలు అంటే గొణుక్కుంటున్న పరిస్థితి. సో అందుకే కూటమిలో మనల్ని తక్కువ చేసి చూస్తున్నారా అని కూడా ఫీల్ అవుతున్నారట కొందరు నాయకులు. ఏ పార్టీ కానీ కూటమి కానీ అధికారంలోకి వస్తే ఆ కూటమి నాయకులు ఎక్కువగా నామినేటెడ్ పోస్టులు ఆశించడం సహజం. సో అందులోనూ మార్కెట్ కమిటీ పోస్టులు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆ కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే కింది స్థాయి నుంచి వీలైనంత ఎక్కువ మందికి పదవులు ఇవ్వగలిగేది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలోనే. అలాంటి పదవుల్లో సైతం తమను మరీ తీసివేతగా చూస్తున్నారన్నది ఏపీ బీజేపీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇప్పటికీ 2 విడతల్లో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పదవులు ఇచ్చింది ప్రభుత్వం. సో మొదటి లిస్టులో 47 మంది చైర్మన్లు ప్రకటిస్తే అందులో బీజేపీకి దక్కింది 2. ఇక తాజాగా సెకండ్ లిస్ట్ను కూడా ప్రకటిస్తే 38 మందిని ఫైనల్ చేశారు. అందులో కమలం పార్టీకి 1 మాత్రమే దక్కింది. అంటే ఈ లెక్కన ఇంకో లిస్ట్ ఇస్తే అందులో మమ్మల్ని జీరో చేస్తారా ఏంటంటూ అసహనంగా ఉన్నారట ఏపీ బీజేపీ లీడర్స్. మనం మాత్రం భాగస్వాములం కాదా? రాష్ట్రానికి కేంద్ర సాయాన్ని అందించడంలో మన పాత్ర పోషించడం లేదా? వాటన్నింటినీ పరిగణనలో తీసుకోకుండా ఏదో విధిలించినట్టుగా అరొకర పోస్టులు ఇవ్వడం ఏంటని పార్టీ నాయకులు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఏఎంసీలో మరీ ఇంత ఘోరంగా ఇస్తున్నారంటే మనం అంటే లెక్క లేదా, లేక వీళ్ళకి ఇవే ఎక్కువ అని అనుకుంటున్నారా అంటూ కూడా కాస్త అసహనంగానే ప్రశ్నించుకుంటున్నారట కాషాయ నేతలు. ఏపీలో మీ సీన్ ఇంతే, మీకు ఇంతకు మించి లేదని చెప్పాలనుకున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు మరికొందరు. సో రాష్ట్రంలో అసలు కూటమి అధికారంలో రావడానికి కష్టపడిన మా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న వారి పేర్లు ఇచ్చిన 2 విడతల్లో కలిసి ముచ్చటగా 3 పోస్టులు ఇవ్వడం ఏంటన్నది ఏపీ బీజేపీ క్వశ్చన్. సో కనీసం కూటమి ధర్మాన్ని కూడా పూర్తిగా పాటించుకుంటే ఎలాగన్నది వాళ్ళ అసంతృప్తట. సో గట్టిగా మాట్లాడుకుంటే కూటమిలో బీజేపీ కలిసాకే గెలుపు ఊపొచ్చిందని, ఆ విషయాన్ని విస్మరించి ఏదో ముష్టి వేసినట్లు 3 పదవులకే పరిమితం చేయడం ఏంటన్న చర్చ కూడా జరుగుతుంది పార్టీలో. సో అటు పార్టీలో కూడా పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతూ ఒత్తిడి ఎక్కువ అవుతుందని అంటున్నారు. సో దీంతో ఇప్పుడు ఏఎంసీలోనే ఇలా చేస్తే ఇక ఆలయాల పాలక మండలిలోనూ మా స్థానం ఎక్కడన్న కంగారు కూడా ఏపీ బీజేపీ నాయకుల్లో పెరుగుతుంది. సో పదవుల పండగ ఈ 2 పార్టీలకైనా మాకు లేదా అంటున్న కాషాయ నేతల గోడును కూటమి పెద్దలు పట్టించుకుంటారా లేదో చూడాలి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నామండి మహానగర్.